అమ్మా భవానీ, బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కొందరు స్వార్థపరులు నేను నా బిడ్డ మొహం చూడకముందే ఊయలలో నా బిడ్డను దూరం చేసి నీ ముందు వదిలి వెళ్లారు. అప్పటి నుంచి నా బిడ్డకు నువ్వే కాపలాగా ఉన్నావు. అందుకు ఎంతో సంతోషం, కృతజ్ఞురాలని కూడా. కానీ నా బిడ్డ ఇప్పుడు పూర్వపు రూపంలోకి వెళ్లాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆ రూపంతో నేను ఎందరికో జవాబు చెప్పుకోవాలి. అందుకే తిరిగి నా బిడ్డ రూపాన్ని ప్రసాదించు. నా బిడ్డ పుట్టుకను అనుమానించిన అందరికీ నేను సరైన సమాధానం చెప్పాలని ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాను. 9 నెలలు నా కడుపున పెరిగిన బిడ్డను గెలిపించు. జన్మనిచ్చిన ఈ అమ్మను గెలిపించు. 10 మందిలో నా గౌరవాన్ని దక్కించు. హేళన చేసిన వారి నోళ్లు మూయించు. ఇవన్నీ జరగాలి అంటే నా అక్షయ రూపాన్ని ప్రసాదించు. నీకు పుణ్యం ఉంటుంది. నేను నా బిడ్డ నీకు పరమ భక్తులమని మమ్మల్ని మెచ్చే కదా మా ఇంటికి వచ్చావు. ఇప్పుడు నేను నిన్ను వరాలు కురిపించమని అడగడం లేదు. నా బిడ్డకు నేను ఏ రూపం అయితే ఇచ్చానో అదే రూపాన్ని తిరిగి ఇవ్వు అని అడుగుతున్నాను. నా భర్త మరో ఆడదానికి తాళి కట్టబోయే సమయం దగ్గర పడింది. ఆ లోపు నేను ఆభరణాల జాడను కనిపెట్టాలి. అది నా కూతురు అక్షయ సాయంతోనే జరుగుతుంది. అందుకే మమ్మల్ని కరుణించు, కటాక్షించు. మా జీవితాలని నిలబెట్టుకోవడానికి మేము చేసే ఆఖరి యుద్ధం ఇది. మా మీద దయ చూపించు తల్లి. నిన్ను ప్రసన్నం చేసుకోవాలంటే నేనేం చేయాలి? కఠిన నియమాలను పాటించాలా? అయితే అందుకు నేను సిద్ధమే. ఏంటమ్మా, ఏదైనా మొక్కుందా? నిప్పుల గుండె మీద నుంచి నడుస్తావా? ఓ విషయంలో అమ్మవారు మా మీద చిన్న చూపు చూస్తుంది. భక్తులు కఠినమైన దీక్షలు, పూజలు సమర్పించుకుంటేనే కదా ఆమె సంతృప్తి చెంది కోరికలని నెరవేరుస్తుంది. అందుకే వచ్చాను. నిప్పుల గుండం దాటడం కష్టమమ్మా. ప్రాణాన్నే పణంగా పెట్టడానికి సిద్ధపడిందాన్ని దీనిని దాటడానికి వెనకాడను. వద్దమ్మా, దయచేసి అడ్డుపడకమ్మా. జై భవానీ, 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 జై భవానీ. హర 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 హర. ఇప్పుడైనా కరుణిస్తావా తల్లి? నేను అక్షయ్గా మారడం అంత సులభం కాదని నీకు ముందే చెప్పాను కదమ్మా. అంబా శాంభవి భద్రరాజగమన కాళీ హైమవతీశ్వరి త్రినయన
అంబా శాంభవి భద్ర రాజగమన కాళీ హైమవతీశ్వరి త్రినయన అమ్మలగన్న అమ్మవే ఈ అమ్మ మనసునే ఎరగవా అమ్మలగన్న అమ్మవే ఈ అమ్మ మనసునే ఎరుగవా ఒక అమ్మగా నువ్వు కరగవా ఆ శాపమే ఇక మాపవా అంబా శాంభవి భద్ర రాజగమన కాళీ హైమవతీశ్వరి త్రినయన అంబా శాంభవి భద్ర రాజగమన కాళీ హైమవతీశ్వరి త్రినయన. ఇప్పటికీ మా మీద నీకు దయ కలగడం లేదా? అయితే ఆఖరిగా నా నుంచి నువ్వు కోరుకునేది నా ప్రాణమే అయితే అదే అందుకో. అమ్మా, నువ్వు దగ్గరికి రాకమ్మా. ఈరోజు ఆ అమ్మవారు ఈ భక్తురాలో తేలిపోవాలి. మనం ఈమె గురించి ఎంత చేశాం, అయినా మన మీద ఎందుకు దయ కలగడం లేదు? నా ఊపిరిని నైవేద్యంగా స్వీకరించిన తర్వాతైనా నీ రూపాన్ని మారుస్తుందేమో చూద్దాం. జై భవానీ. తల్లి, నా మొరని ఆలకించవా? మా మీద దయ తలచి సాక్షాత్కరించవా? మొండివాళ్లు కదా మీరు. అసాధ్యాలను సుసాధ్యం చేయగల పట్టుదల గలవారు. సామాన్య భక్తులకు నా సాక్షాత్కారం అంత సులభం కాదు. మీ వంటి నిష్కల్మషమైన భక్తులకు మాత్రమే ఇటువంటి అదృష్టం. మీ కష్టాలు గట్టెక్కే సమయం దగ్గరలో ఉంది. మీకు మంచి రోజులు ముందు ముందు కలగబోతున్నాయి. కారణ జన్మురాలైన నీ బిడ్డ రానున్న రోజుల్లో పూజలు అందుకుంటుంది. లోకానికి ఆదర్శంగా మిగులుతుంది. నీ భక్తికి మెచ్చాను. నీ బిడ్డ రూపాన్ని తిరిగి ప్రసాదిస్తాను.